ముందుగా అందరికీ సంక్రాంతి సంక్రాంతిలోనే ఉన్నాను ఇంకా నేను. ఉగాది ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం మీకు అంతా ఉద్దరిపోవాలనేసి కోరుకుంటున్నాను. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుందంట. అబ్బా సాయిరామ్ 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 సాయిరామ్. నాది కూడా మకర రాశే. ఇన్ని ఏళ్ళు నాటిసని సావ దొబ్బింది. ఇప్పుడు సడన్గా మొత్తం పోయేసరికి మంచి రాజయోగం అంతా ఉందంట. ఏం రాజయోగమో చూడాలా. ఇన్ని ఏళ్ళు ఏడ్చిందానికి ఈ సంవత్సరం నుంచి అయినా నవ్వుకుంటా ఉంటాడేమో చూడాలా. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండండి. సో ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, ఈరోజు ఎపిసోడ్ దయచేసి హరీష్ గారు కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఆయన ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరు చూడబాకండి. ఎందుకంటే చూస్తున్నారంటే మీరు చాలా బాధపడతారు. నేను రెడ్ ఫ్లాగ్స్ని చూస్తున్నాను, రెడ్ ఫ్లవర్స్ని చూస్తున్నాను, రెడ్ ట్రీస్ని చూస్తున్నాను. ఫస్ట్ టైం ఒక రెడ్ ఫారెస్ట్ని చూస్తున్నాను అనేసి అనిపించింది. ఆయన నిజంగా నన్ను రోడ్లు ఎడని కనిపిస్తే ముసికేసి గుద్దేస్తారు నిజంగా నాకు అనిపిస్తుంది అట్లా. బట్ ఒకవేళ ఆయన కానీ నన్ను ఎప్పుడైనా ఏదైనా షోలో కనిపించినప్పుడు నువ్వు ఎందుకు నా గురించి అలా మాట్లాడావు అనేసి అంటే, మీరు షోలో ఉండే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడలేదా? అసలు బిగ్ బాస్ని తిట్టినారు, ఈ లవ్ గురుని తిట్టినారు, ప్రతి ఒక్కరిని తిడతానే ఉన్నారు. మీరు మాత్రం అందరిని తిరగచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవరు తిట్టకూడదు అంటే అవ్వదు. సో రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అని చెప్పేసి నేను చెప్తాను. ఆయన అన్ని డబుల్ స్టాండర్డ్స్ మాటలు. ఆయన తప్ప ప్రపంచంలో ఎవరు ప్రేమించలేదేమో అనేసి అనుకుంటాడు. లైనా, మజ్ను, పారు, దేవదాసు, ఇంకెవరున్నారా, రోమియో జూలియట్, వీళ్ళందరూ కూడా ఆయన ముందు బిట్టు అనేలాగా చేస్తుంటారు. ఆయనదే ప్రేమ, మిగతా వాళ్ళందరూ వేస్ట్ గాళ్ళు, తుప్పాస్ గాళ్ళు, పిచ్చోళ్ళు అని చెప్పేసి అనుకుంటుంటాడు ఆయన. అండ్ ఆయన ఈరోజు చేసిన ఎపిసోడ్లో ఎంత ఇరిటేషన్ వచ్చిందంటే, ఘోరమైన ఇరిటేషన్ వచ్చింది. బిగ్ బాస్ని అట్లే తిట్టా, దేవుడినట్టే తిట్టా. నా హరిత ముందు దేవుడైనా కూడా నేను అది చేస్తా ఇది చేస్తా. స్వామి హరిత వచ్చిందే దేవుడు వల్ల స్వామి, దేవుడిని కూడా అంటాడు ఏంది స్వామి ఈయన అనేసి అనిపించింది. ఆల్రెడీ దేవుడిని అనిందానికి నాకు బాగా పెద్ద ఒక్కబడింది 2024లో. ఈయనకి ఏమి రా అన్నిసార్లు దేవుడిని అంటాడు, బిగ్ బాస్ అంటాడు, అసలు ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు షోకి ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ నాకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీం మీద కోపం వస్తుంది. ఆల్రెడీ బిగ్ బాస్ ఇటు చేస్తున్నాడు. బిగ్ బాస్ నేను వినను, నువ్వు దేవుడే దిగి వచ్చిన స్వర్గమే రసిచ్చిన షాజహాన్ తిరిగి వచ్చిన పాటలు వస్తాను చూస్తున్నారా, సుత్తాడా ఈడే. సో అట్లా బిగ్ బాస్లో అట్లే మాట్లాడినాడు, ఇక్కడ అట్లే మాట్లాడినాడు. ఏంది స్వామి ఈయన, నాకు అర్థమే కాలేదు. చాలా కోపం వచ్చేసింది. ఆయన చేసిన నిష్ఠూరాల గురించి ఈరోజు మాట్లాడదాం. అట్రాసిటీస్ ఆఫ్ హరీష్ ఆయన గురించి మాట్లాడదాము. పాపం హరిత గారిని చూస్తే నాకు చాలా పాపంగా అనిపిస్తూ ఉంది. ఆవిడ ఒక మాట కూడా మాట్లాడనివ్వట్లేదు. ఆవిడకి నిజంగా భూదేవికి ఉండే సహనం ఉందనుకుంటా. చాలా మెచ్చుకోవాలి ఆవిడని మాత్రం. మహాతల్లి నిజంగా స్వామి ఎట్లా ఉందో, ఎట్లా టాలరేట్ చేస్తుందో, ఎట్లా భరిస్తుందో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఐఎమ్ నో బడీ టు జడ్జ్. ఐ డోంట్ నో ద లవ్ బిట్వీన్ దెమ్, ద బాండ్ బిట్వీన్ దెమ్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ నో వేర్ టు జడ్జ్ బిట్వీన్ దెమ్. బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన ఆవిడని ట్రీట్ చేస్తే చూస్తూ ఉంటే నాకు మెరక్కాయ పెట్టినట్టు ఉండింది స్వామి. ఒళ్ళు మండిపోతా ఉండింది. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ రివ్యూస్ ఎవరేమో ఒళ్ళు మండతా ఉండింది మెరకాయ పెట్టింది అనేసి. నిజంగా ఐ డెంట్ లైక్ హిమ్ అట్ ఆల్. అస్సలు ఆవిడ పక్కన వాళ్ళు అంటారు అట్లా ట్రీట్ చేయాలి, జాకెట్ ఇవ్వలేదు, చల్లేస్తే జాకెట్ ఇవ్వలేదు, దగ్గొస్తే నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి ఇట్లాంటి వాటికంతా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఫస్ట్ ఎలా ట్రీట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. నువ్వు దగ్గు వచ్చినప్పుడు తల కొట్టినావా, జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసినావా, చెల్లి వచ్చినప్పుడు జాకెట్ ఇచ్చినావా అనేది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ ద వే యూ రెస్పెక్ట్ పీపుల్, ద వే యూ రెస్పెక్ట్ యువర్ వైఫ్, ద వే యూ రెస్పెక్ట్ యువర్ గర్ల్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. ఆయన పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ గురించి మాట్లాడతారు కానీ ఈయన రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోతాడేమో అనేది అనిపిస్తుంది. అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100 cameras, ఇన్ ఫ్రంట్ ఆఫ్ crores of people ఆయన ఆవిడతో అలా బిహేవ్ చేయడం అసలు నచ్చలేదు. అసలు నోరు ఎత్తనీడే పాపము. ఏదో మాట్లాడుతూ ఉంటే కూడా నాకైతే సుతంగా నచ్చలేదు. ఆమెకు నచ్చిందేమో, ఇంకా కొంతమంది అలా హస్బెండ్ అంటే పిచ్చి ప్రేమగా ఉంటారు. సో ప్రాబబ్లీ హరిత గారు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆవిడకి ఏం అనిపించకపోవచ్చు కానీ నాకైతే నచ్చలేదు. ఒక హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు, ఒక హ్యూమానిటీ ఉండే హ్యూమన్ బీయింగ్గా చూసినప్పుడు వాట్ హీ డిడ్ వాజ్ అబ్సల్యూట్ డిస్గస్ట్. చాలా 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 కోపం వచ్చింది. మీరు కూడా ఎపిసోడ్ చూస్తున్నారంటే మీకు కూడా మెరకాయ పెట్టినట్టు ఉంటుంది. బీపీ టాబ్లెట్ వేసుకుని చూడండి. సో నిన్నటి ఎపిసోడ్ గురించి, నిన్నటని వస్తుంది ఈరోజు ఎపిసోడ్ గురించి రివ్యూ ఇవ్వాలంటే, ఈరోజు ఎపిసోడ్లో ఏమడిగినారంటే ఒక క్లుప్తంగా చెప్తా. ఇదే మీ లాస్ట్ డే అయితే మీరు మీ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అని చెప్పేసి అడిగి ఉన్నారనమాట. సో హస్బెండ్స్ అందరూ వైఫ్స్కి వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దాంట్లో నాకు ఎవరి విధానం చాలా అద్భుతంగా అనిపించింది. ఇది నేను వీళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దిస్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్, దిస్ ఈస్ సో కనెక్టింగ్. నాకు చాలా కనెక్టింగ్గా అనిపించింది. ఆ విషయం చెప్తాను. అండ్ బిఫోర్ దట్, నేను జనరలీ ప్రతిరోజు ఈరోజు నేను రివ్యూ చేసేటప్పుడు కూడా మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ రివ్యూ, మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ డే, మేబీ నేను రేపు ఉంటానో లేదో తెలియదు అనేలాగా బతుకుతూ ఉంటా. సో ఇఫ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ టు సంబడి, రేపే లాస్ట్ అనేసి నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి అనేసి అనుకుంటే, ఐఎమ్ అ పర్సన్ హూ థింక్స్ రేపే లాస్ట్ అని. ఎవ్రీడే రేపే లాస్ట్ అనుకుంటా ఉంటుంది. ఐ లివ్ లైఫ్ లైక్ దేర్ ఇస్ నో టుమారో. సో నాకు ఈరోజు ఈ పూట, ఈ నిమిషం, ఈ మూమెంట్లో ఒకటి ఎక్స్ప్రెస్ చేయాలనిపించిందంటే ఐ విల్ ఎక్స్ప్రెస్ దట్. బట్ ఐ రియలీ మిస్ దిస్ లవ్ ఇన్ లైఫ్. నేను ఎలా ప్రేమించేదాన్ని తెలుసా? ఐ వాజ్ అ మ్యాడ్ లవర్. ప్రపంచంలో నా అంత గొప్ప ప్రేమికురాలు లేదు అనేలాగా నాకే అనిపించేలాగా ప్రేమించేదాన్ని. ఎంత పిచ్చిగా ప్రేమించేదాన్ని అంటే
ఓకే లెట్స్ త్రో బ్యాక్ టు దిస్ ఫస్ట్ లవ్ ఆఫ్ మైండ్. సో ఇప్పుడు మనం ఫ్రీ బర్డ్ సింగిల్, సో ఐ కెన్ say anything. So when I was during my first love, ఎలా ప్రేమించేదానంటే నిద్ర లేస్తే పేరాలు ప్రేమ మెసేజ్లు పంపించేదాన్ని. అండ్ కాల్స్లో కూడా వాయిస్ నోట్స్ పంపించేదాన్ని, సర్ప్రైజ్లు ఇచ్చేదాన్ని. ఇలా నాకు ఒకటి నచ్చింది అనేసి అంటే నెక్స్ట్ డే అలా ముందు పెట్టేదాన్ని. నా దగ్గర ఏమీ లేకపోయినా మై పాకెట్ మనీ వాజ్ జస్ట్ 3,000 per month అప్పుడు. ఆ టైంలో ఆ పాకెట్ మనీ ఎత్తి పెట్టుకొని మరీ ఎత్తుకొని పోయించేదాన్ని. గిఫ్ట్లు, వాచ్లు, షూజు, అవి ఇవి ఏదంటే అది ఘోరంగా ప్రేమించేదాన్ని. అసలు నా ప్రాణాలు ఇచ్చేసేదాన్ని. ఒక ఇన్సిడెంట్ ఉంది, ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ ఆల్. సో ఏమైందంటే ఇది నిబ్బి ఏజ్ కాబట్టి ఐ వాజ్ 14 or 15. సో నిబ్బి ఏజ్ కాబట్టి 15 అంటే ఊరికే దూరం ఫోన్లలో. ఎలా అంటే ఒకసారి ఏదో పాలు కాచుకుంటా ఉంటే అబ్బాయి చేతి మీద వేడి నీళ్ళు పడిపోయి మొత్తం చెయ్యంతా స్కిన్ అట్లా లేచేసింది అనమాట. వేడి నీళ్ళు మా అమ్మ చూసిందంటే చెప్తా కొడుతున్నాము రివ్యూ. ఓకే బట్ చెప్తా, నా లైఫ్లో ఇన్సిడెంట్స్ అన్నీ చెప్తా. బికాస్ రేపు పొద్దున ఎప్పుడైనా నేను చచ్చిపోయి ఆ లోపల నేను పెద్ద మనిషి అయితే మీరందరూ నా ఆటోబయోగ్రఫీ రాయాలి కదా అప్పుడు దానికోసం. సో ఎంత పిచ్చిగా ఉండేదానంటే అబ్బాయి పాపం తినలేకుండా కష్టపడతా నాకు ఫోటోలు పంపిస్తూ ఉంటే ఆ చెయ్యిని, ఆ అబ్బాయి మాత్రం తినలేకపోతా ఉంటే నేను మాత్రం ఇంత హ్యాపీగా ఎట్ట తినాలా అని చెప్పేసి వేడి నీళ్ళు ఎత్తుకుని నా చేతి మీద పోసుకున్నా. ఐ నో ఇట్ వాస్ నిబ్బి ఏజ్. సో మై లవ్ వాజ్ లైక్ దట్. చేయి వేసేసుకొని నేను కూడా నా చేయి కాల్చేసుకొని చూడు నీకు చేయగలింది, నాకు చేయగలింది, సో నువ్వెంత కష్టపడతావో నేను అంతే కష్టపడతా అనేసి. ఎట్టంటే నువ్వు వస్తానంటే నేను ఎద్దంటాను సినిమాలో కారం అన్నం తింటా ఉంటే త్రిష కూడా ఒక రోజు పోయి నువ్వు మాత్రం కారం తింటా ఉంటే నేను మాత్రం ఎట్ట ఫుల్ మీల్స్ తినేది, నేను కూడా కారమే తింటాను అనేసి కారం అన్నం తినేది స్టార్ట్ చేసి చూస్తున్నావు, గొడ్డు కారం ఆ మరిగా ఉండదు. సో ఇట్ వాస్ లైక్ దట్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ రివ్యూ, హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. మీరు కూడా మీ పార్ట్నర్ కోసం చేసిన ఒక నిబ్బి స్టేజ్లో లవ్లో ఉండేటప్పుడు మీరు చేసిన ఏదైనా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకే సో ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమిటంటే శాండ్రా మహేష్ గొడవ. శాండ్రా కోప్పడింది. ఎప్పుడు కోప్పడలేదు అని మనము వెతుక్కోవచ్చు, బికాస్ ఎప్పుడు కోప్పడలేదు అనేది కనిపించలేదు. సో కోప్పడింది, ఎందుకో అలిగింది. ఈయన పాపం పుచ్చుకుంటానే ఉన్నాడు ఆవిడని. అదే చెప్తున్నా, ఒకసారి మూడ్ స్వింగ్స్, 2 సార్లు మూడ్ స్వింగ్స్ ఓకే. ఎలకాలం జీవితాంతం 24/7 365 days మంత్కి ఉండే 30 రోజులు, 21 రోజులు, 28 రోజులు, 30 whatever it is, అన్ని రోజులు కోపంగా మూడ్ స్వింగ్స్లో ఉంటే కొంచెం విసుగు అనిపిస్తుంది చూసేవాళ్ళు. ఏమైనా నవ్వదా పాప అనేసి అనిపిస్తుంది. సో ఆవిడ నవ్వలేదు, మళ్ళీ ఏదో గొడవ జరుగుతుంది. వెంటనే నవ్వులో కూడా ఎంత కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు అని వెంటనే నవ్వేసింది. అది అక్కడ జరిగింది. దాని తర్వాత సోనియా వచ్చేసి చెప్తా ఉండింది అనమాట వేరే వాళ్ళతో, అందరూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మాత్రం ఉంటారని చెప్పేసి. నిజంగా ఇది ఒక పాయింట్ అందరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. లాస్ట్కి ఆయన హరిత హరీష్ కూడా కూర్చో ఉంటారు, వాళ్ళిద్దరు కూడా కూర్చో ఉంటారు, ఏం మాట్లాడిపోయినా. కానీ శాండ్రా అండ్ మహేష్ మాత్రం ఆ దరిదాపుల్లో కూడా ఉంటారు. వాళ్ళ వాటికి వాళ్ళు కిచెన్లో ఉంటారో, బెడ్రూమ్లో ఉంటారో, నిద్రపోతూ ఉంటారో, వాష్రూమ్లో ఏదో కలబెట్టుకుంటూ ఉంటారో, బట్టలు సర్దుకుంటూ ఉంటారో, వాళ్ళ పాటికి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళతో వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడి వీళ్ళతో కలిసి షేర్ చేసుకొని వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ లవ్ స్టోరీస్ ఏంటి, వాళ్ళు ఎలా పరిచయమయ్యారో ఒక ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో కపుల్స్గా అన్నప్పుడు ఓకే, బట్ 2 couples 3 couples టుగెదర్గా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆడాలి అనేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు లెఫ్ట్ అవుట్ అవుతారు. బికాస్ వాళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళకి ఎవరితో ర్యాపో లేనప్పుడు వాళ్ళని ఎవరు చూస్ చేసుకుంటారు. సో ఈ రోజు కూడా టాస్క్ వచ్చినప్పుడు, అంటే లాస్ట్ ఎపిసోడ్ అయ్యేటప్పుడు ఒక టాస్క్, ఆ టాస్క్ రేపు ఎపిసోడ్లో వస్తుంది. సో ఆ టాస్క్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు మాత్రమే లెఫ్ట్ అవుట్ అయిపోయినారు. ఎందుకంటే 3 pairs కలిసి ఒక 3 గ్రూప్స్గా డివైడ్ అవ్వాలి. ఆ లాస్ట్ పేర్ ఉంటారు చూస్తున్నారు, వాళ్ళు సంచాలకులేమో ప్రాబ్లీ. వాళ్ళు ఇప్పుడు రోహిత్ శాండ్రా అంటున్నా. రోహిత్ శాండ్రా ఎందుకు వచ్చారు అసలు? రోహిత్ శాండ్రా ఎవరు? ఎందుకు సడన్గా వచ్చింది? సో వాళ్ళు మహేష్ శాండ్రా వాళ్ళిద్దరు లెఫ్ట్ అవుట్ అయిపోయారు. బికాస్ ఏమరా స్వామి వాళ్ళ ఏడో వాళ్ళే జీవితం, వాళ్ళే లోకం, మనం ఒక హౌస్కి వచ్చినామే అందరితో మాట్లాడతామే అనేసిలే తెలుసుకుంటారులే, బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాళ్ళని అనుకుంటారు. ఓకే దాని తర్వాత అంజలి అక్కొచ్చి చెప్తా ఉండింది, కళ్యాణ్ వసు చాలా బాగుంటారు, కానీ కళ్యాణ్ వసుతో తప్ప అందరితో ఉంటాడు అనేసి. అంటే కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అంటే పడాలా కాదు, వసు వాళ్ళ హస్బెండ్ పవన్ కళ్యాణ్. సో కళ్యాణ్ వచ్చి వసుతో తప్ప అందరితో ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మనము వాళ్ళిద్దరిని కలపాలి ఏదో ఒక రోజు. ఆ అబ్బాయి అలా ఉండడానికి ఏదైనా రీజన్ ఉందా అని చెప్పేసి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఎత్తుకొని పోయేసి వాళ్ళిద్దరిని ఒక రూమ్లో పెట్టేసి రూమ్ వేసేస్తున్నారు అనమాట. రూమ్ వేసిన తర్వాత సోనియా వీళ్ళందరూ కామెడీ చేస్తున్నారు, రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు బయట చూపించండి అని చెప్పేసి. వాళ్ళు లోపల మాట్లాడుకుంటూ ఉంటే కళ్యాణ్ వసు మధ్యలో కాన్వర్సేషన్ ఏంటంటే, వసు చెప్తా ఉంది, నువ్వు బయట ఇలానే ఉంటావు, నీ కాళ్ళు ఒక చోట నిలకడగా ఉండదనేసి నాకు తెలుసు, బట్ అందరు అనుకుంటా ఉన్నారు ఇలాగా దట్ నువ్వు నాతో వండకుండా అందరితో ఉంటున్నావు అని అనేసి. అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు,
మనం ఎప్పుడు కపుల్స్ లాగా లేం కదా, నేను ఎప్పుడు ఇలానే ఉన్నాను కదా, నేను ఎప్పుడు అందరితో ఇలానే ఉన్నాను కదా అంటే నాకు అర్థమైంది నాన్న, కానీ నువ్వు నాతో లేవనేసి అందరూ మాట్లాడుతున్నారంటే అది మన ఇద్దరి మధ్యలో ఉండే కాంపాటిబిలిటీ, మన ఇద్దరి మధ్యలో ఉండే ర్యాపో, వేరే వాళ్ళు చెప్పింది నువ్వు ఎందుకు వింటున్నావు అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక హౌస్లో ఉండేటప్పుడు వాళ్ళిద్దరు ఏమంటున్నారు, ఆ పిల్ల ఒంటరిగా అయిపోయింది. ఇప్పుడు కపుల్స్గా వచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు అంత క్లోజ్గా లేనప్పుడు మనకు ఒకరు ఉన్నారు తోడు అనేసి అంటే అది వేరే. ఆ తోడు కూడా బయట వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఆబ్వియస్లీ కొంచెం లోన్లీగా అనిపిస్తుంది. సో లోన్లీగా ఉండే వస్తువుని చూసి వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకొని చేయడం నాకు ఓకే మంచిగానే అనిపించింది. దాని తర్వాత హరిత హరీష్ వీళ్ళు స్వామి ఏమో ఆయన ఏం పాతకాలం మనిషో, ఓల్డ్ స్కూల్ అంటే కూడా ఆలోచించుకోవచ్చు, కానీ ఓల్డ్ స్కూల్కి ఓల్డెస్ట్ స్కూల్కి అంటే ఇంకా ఈ మోడర్న్ ఒక మోడర్న్ జనరేషన్లో ఉన్నాము అనే ఒక పాయింటే ఆయన మైండ్లో ఉండదు. ఆయన ఏంటి తెలుసా, నువ్వు ఎవరైనా బాగున్నావు అంటే హక్ చేసుకుంటావా హరిత అనేసి అంటే నేనెందుకు హక్ చేసుకుంటాను అంటే మరి హరీష్ ఆయన గొప్పలు సెల్ఫ్ డబ్బాలే డబ్బాలు ఉన్నోళ్ళు లాగా ఆయన సెల్ఫ్ డబ్బాలు. ఓ స్వామి ఆయనకు డబ్బు ఇచ్చేయండి రేపటి నుంచి కొట్టుకుంటూ ఉంటాడు. ఓకే, నువ్వు నాలో సగభాగం, పార్వతి పరమేశ్వరులు వాళ్ళిద్దరు సగభాగం ఎందుకులే ఊరికి, నువ్వు నాలో సగభాగం, నేను ఎవరిని హక్ చేసుకోను, నాకు 100 కోట్లు ఇచ్చినా నేను హక్ చేసుకోను, టెంప్టేషన్ రాదు, నాకు చలనం కూడా ఉండదంట. ఫస్ట్ హక్ చేసుకునేందుకు 100 కోట్లు ఎవరు ఇస్తారు? మహేష్ బాబు కూడా 100 కోట్లు ఎవరు హక్ చేసుకునేదాన్ని, ఈయనకి ఎందుకు 100 కోట్లు ఇస్తారు? 24 గంటలు డబ్బులు ఎత్తుకొస్తాను మధ్యలో, నాకు 100 కోట్లు ఇచ్చినా రమ్మ ఊరోసి వెనకత ఉండను, నాకు 100 కోట్లు ఇచ్చినా నేను ఇట్లాంటి పని చేయను, నాకు 100 కోట్లు ఇచ్చినా నేను హక్ చేసుకోను. 100 కోట్లు ఉంటే ఫస్ట్ ఆ షోకి ఎందుకు వచ్చుంటారు ఎవరైనా? అట్లాంటి ఒక షోనే క్రియేట్ చేసి ఉంటారు. కానీ మనం డబ్బు కోసం రాలేదు కదా, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, వీఆర్ నాట్ మ్యాడ్ ఫర్ మనీ అంట. అందరినీ నిబ్బా అని ఆయన నిబ్బా డైలాగ్ మాడుతున్నాను అనేసి అనిపించింది. దాని తర్వాత ఆమె చలేస్తుందని చెప్పేసి జాకెట్ వేసుకుంటా ఉంటే మైక్ కదులుతూ ఉండిందంట. మైక్ కదులుతూ ఉందని చెప్పేసి చేసినట్టు చూడు రచ్చా స్వామి, జాకెట్ వేసుకునేటప్పుడు కదిలితే ఏమి కదలకపోతే ఏమి, నేను నీతో మాట్లాడుతున్నాను హరిత, నువ్వు మైక్ వేసుకుంటా ఉంటే అది జాకెట్ నీ జుట్టు అంతా తగులుతూ ఉంది. మనం ఒక షోకి వచ్చినప్పుడు ఆ ఫార్మాట్ని రెస్పెక్ట్ చేయాలి కదా, మనం నీతో మాట్లాడేది వినిపించాలి కదా, మైక్ నువ్వు సరిగ్గా పెట్టుకోకపోతే అట్ట, మైక్ నువ్వు సరిగ్గా చేయకపోతే అట్ట, ఇటంతా చేస్తావా? ఇప్పుడు నేను కానీ మైక్ తగిలి ఎవరు వేసుకున్నా అలాగే వస్తుంది కన్నా అని చెప్పేసి ఆవిడ మెల్లిగా చెప్తా ఉండింది. నేను వేసుకుంటే రాజు చూస్తావా, నేను వేసుకుంటే మైక్ సౌండ్ రాజు చూస్తావా అనేసి అంటే వస్తే ఏం చేయాలంటే నన్ను కుక్క అని విలువని నవ్వినాడు. మళ్ళీ ఓయమ్మ అనుకున్నా, ఎట్టర్చినాడు స్వామి ఆవిడ్ని. షో ఫార్మాట్ రెస్పెక్ట్ చేయవా? మనం ఒక షోకి వచ్చినప్పుడు అందరూ మనల్ని చూసేటప్పుడు మన మీద ఎంతమంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎవరుదా పెట్టుకున్నారో వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలియదు, కానీ దయచేసి ఎక్స్పెక్టేషన్స్ అంతా తీసేసుకోండి స్వామి. నిజంగా చూడలేకపోతున్నాము, ఒళ్ళు మండుతుంది, నాకైతే మామూలుగా మండట్లేదు. సో మన మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, అన్నీ నువ్వు ఇట్లా చేస్తావా? ఒక్కటైనా చెప్పేది అదిగో చూడు హరిత, ఇదే నాకు నచ్చింది. మరి ఒక మాట ఆవిడ గట్టిగా కూడా మాట్లాడట్లేదు, అలా మాట్లాడక నాతో అంటాడు. ఆవిడ నోరు ఏమండి అనేదానికి అంటే మాట్లాడకో, అదే ఒక సినిమాలో ఉంటుంది కదా, మాట్లాడతానా మాట్లాడవే మాట్లాడతాను సార్ మాట్లాడతాను. అది ఏం సినిమాలో నాకు గుర్తు రావట్లేదు, సడన్గా ఆ సీను మైండ్లోకి స్ట్రైక్ అయింది. అది ఏం సీన్ అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. మనం మీమ్ లాంగ్వేజ్లో బాగా మాట్లాడుతుంటాం. మాట్లాడవే అని ఏందబ్బా ఒక పోలీస్ వచ్చి అంటూ ఉంటాడేమో. మాట్లాడతాను సార్ మాట్లాడతాను అని చెప్పేసి హీరో వెళ్ళిపోతాడు దాని నుంచి, గుర్తురాట్లా అట్టనమాట. దాని తర్వాత హెయిర్ వెనక్కి వేసుకొని ఇవ్వాలి కాకపోతే తీసిపడే జాకెట్ అనేసి చెప్పేసి అరుస్తున్నాడు. సౌండ్ రాకుండా వేసుకొని చూపిస్తా అంటే సరే ఓకే సరే రండి బయటకు వెళ్దాం, అందరూ అరుస్తున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళు వాళ్ళు అట్లే అరుస్తారంట. ఏంది బయట బిగ్ బాస్ అనేసి అంటావునా, అదే లవ్ బాస్ అంటాంలే, లవ్ గురు దగ్గర రిలీజ్గా అనిపిస్తుంది. లవ్ బాస్ వచ్చి మైక్లో బయటికి రండి అందరూ వచ్చి గార్డెన్ ఏరియాలో కూర్చోండి, మీకు ఒక టాస్క్ ఉంది అనేసి అంటే అందరూ అరుస్తూ ఉన్నారు, రండి హరిత గారు హరీష్ గారు రండి 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 అరుస్తుంటే వాళ్ళు అరుస్తున్నారా బయటికి వెళ్తా ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళు అట్టే అరుస్తారంట. ఈయన మాత్రం మంచోడు, ఈయన పిచ్చి పెట్టేటట్టు ప్రేమిస్తూ ఉంటాడు, మిగతా వాళ్ళందరూ హౌస్లో ఉండే వాళ్ళందరూ పిచ్చోళ్ళు, ఒక మెంటల్ హాస్పిటల్. ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు ప్రతి ఒక్కరిని. ఆయన నోటికి అదుపు అనేసి ఉండదు. నాకు కూడా నోటితో ఉంది, కానీ మరీ పిచ్చోళ్ళు వాళ్ళు పిచ్చోళ్ళు బిగ్ బాస్ ఏంది ఇది లవ్ బాస్ నువ్వెవడరా నన్ను ఆపేది అట్లంతా నేను మాట్లాడను. షో ఫార్మాట్ రెస్పెక్ట్ చేయట్లేదు, మైక్ సరిగ్గా వేసుకోలేదని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఆయన మాత్రం షో ఫార్మాట్ రెస్పెక్ట్ చేయడు, షోలో ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయను అనేసి కూర్చో ఉంటాడు, ఎందుకంటే ఆయన అమర ప్రేమికుడు కాబట్టి. ఇంకోటి ఏంది, వాళ్ళందరూ చూడు చేతులు పట్టుకొని తిరుగుతున్నాడు, మనం అసలు చేతులన్నా పట్టుకొని తిరుగుతామా? ఎందుకంటే మన కల్చర్ అట్లాంటిది, మన కస్టమ్స్ అట్లాంటిది, మన ట్రెడిషన్ అట్లాంటిది, మనం పెరిగిన వాతావరణం అట్లాంటిది అనేసి మాట్లాడినాడు. ఈరోజు ముద్దు పెట్టినాడు, మనం ముక్కు రాసుకున్నారు. అంతా డబుల్ స్టాండర్డ్స్. ఆయన ఫస్ట్ వీకే వెళ్ళిపోయినాడంట, నాకు తెలిసి ఈ రివ్యూ ఆయన చూసినాడంటే అంతే, ఇంకా గోవిందా ఆల్రెడీ ఒక కేసు ఇంకొక కేసు అని కేసులు వేసుకొని నా మీద కేసులు వేసి పారని. నేనేం మాట్లాడినా కాంట్రవర్సీ, ఏం చేసినా కాంట్రవర్సీ అంటే నేనేం చేసేది.
గీతరాయిలు మూతి కనిపిస్తే యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, తిట్టినా వస్తాయి, పొగిడినా వస్తాయి, ఆ మూతి కనిపిస్తే వస్తాయి. స్నాప్చాట్లో కూడా అంతే, నా మూతి కనిపిస్తే, వేరే వాళ్ళ స్నాప్స్లో కూడా నా మూతి కనిపిస్తే వ్యూస్ వస్తాయి. ఎందుకంటే మనము ఎప్పుడూ ఒక కాంట్రవర్సీలో ఉండే క్యారెక్టర్. మంచిగా మాట్లాడితే కూడా కాంట్రవర్సీలు చేసి పడేస్తారు. ఏం చేసేది? ఆడ కాంట్రవర్సీల కోసం ఆమె ఒక ఏమంటే బట్టలు లేకుండా రోడ్లో కూర్చుంటుంది, ఇంకొకరు ఏమిరా అంటే ఏదో మర్డర్ చేస్తారు, ఇంకొకరు ఏమిరా అంటే ఎవరినో బార్లో అరుస్తారు, వాళ్ళు అట్ట చేస్తూ ఉంటే నేనేం చేయకపోయినా కూడా ఇప్పుడు న్యూస్లోనే ఉంటా. అన్ని న్యూస్ ఛానల్స్లో మొన్న నేనే ఒక వారం రోజులు. సారీ గెస్, వెరీ సారీ. గోవిందా గోవింద 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 బాగు చేయను గోవింద. ఓ మై గాడ్. ఓకే, దాని తర్వాత బయట ఒక్కొక్కరు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలబ్బా. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ వచ్చి నీతు అక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఐ మీన్ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఏమనంటే వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు అంట లాస్ట్ ఇంకా నటరాజ్ మాస్టరే ఉన్నాడంట. వాళ్ళ అమ్మ ఇంకా లాస్ట్ ఐ బ్లింక్ చేసి లాస్ట్ బ్రెత్ ఆగిపోయేటప్పుడు. సో అది వెళ్ళి చెప్తే ఏమైపోతుందో ఆవిడ నీతక్క ఏమైనా ఫీల్ అయిపోతుందేమో అనే ఒక పాయింట్లో చెప్పకుండా అమ్మ బాగానే ఉంది రా లోపలికి వెళ్ళి చూద్దామనేసి అన్నాడంట. బట్ ఆ రోజు వాళ్ళ నాన్న చిన్నప్పుడే లేరనుకుంటా నీతు అక్కకి. తర్వాత వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు డిసైడ్ అయినానంటే నేను పెళ్లి చేసుకుందామని ఆ రోజు డిసైడ్ అయినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వదలాలి అనేసి అనుకోలేదు అనేసి ఇద్దరు ఎమోషనల్ అయిపోయి ఇద్దరు ఏడ్చినారు. ఇట్ వాస్ రియల్లీ జెన్యూన్, వెరీ ఆనెస్ట్. అసలు కళ్ళ ముందు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మాటల్లో ప్రేమ కనిపిస్తూ ఉంది. దాని తర్వాత మహేష్ శాండ్రా వీళ్ళు ఏం మాట్లాడినారో నాకు నిజంగా అర్థం కాలేదు. పునర్జన్మ అనేసి ఏదో చెప్పాడు ఆయన మహేష్ శాండ్రాతో. నేను కలిసాకే అసలు బతకడమే ఏంటి, ఎలా బతకాలి అనేసి నేర్చుకున్నాను అనేసి చెప్పారు. మనకు తెలీదు వాళ్ళది అంత బాండింగ్ అంత అనిపించలేదు. తర్వాత భాను జాను వచ్చారు. నువ్వు రాకముందు ఎలా ఉండిందో నాకు తెలుసు, చిత్తు కాగితం లాగా ఉండేదానికి నువ్వు రెయిన్బో లాగా పెయింట్ వేసావు అనేసి అన్నారు. గుడ్ పోయిటరీ అనేసి అనిపించింది. తర్వాత సోనియా సిద్ధు వచ్చాడు. సోనియా చెప్పింది అనమాట. ఫస్ట్ సిద్ధు చెప్పే ముందు నేను చెప్తాను, సిద్ధు లాస్ట్ డే అనేది ఉండదు. ఎందుకంటే తన లాస్ట్ డే ముందే నా లాస్ట్ డే అయిపోతుంది, ఎందుకంటే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఎమోషనల్ అయిపోయింది. కళ్ళు ఏడుస్తూ ఉంటే నేను కూడా చెప్పాలనుకున్నా కానీ ఎమోషన్స్ ఎందుకులే ప్రతిసారి అనేసి అంటే వెంటనే నవ్వేసింది. ఆ పిల్ల చాలా ఫన్ క్యారెక్టర్ అనేసి అనిపిస్తుంది సోనియా. దాని తర్వాత మనిషిలా పుట్టడం నేను శాపంలాగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఈ ఎమోషన్స్ ఇవంతా కొంచెం కష్టము భరించడం అని చెప్పేసి అన్నాడు. సో ట్రూ. దాని తర్వాత నా 70 yearsకి లాస్ట్ డే, అదే రోజు నీది కూడా లాస్ట్ డే అవుతుంది అనేసి నాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడాడు. దాని తర్వాత పవన్ అన్న వచ్చి అంజలితో చెప్తున్నాడు, నువ్వు చాలాసార్లు నన్ను చాలా క్వశ్చన్స్ అడిగావు, నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తాను. నేను నిన్ను ఫస్ట్ కలిసినప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని థాట్లో లేను, బట్ ఒక ఆడపిల్ల అంత విడిచిపెట్టి నాకు అంత ఎమోషన్స్ అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే నాకు కూడా ఒకనొక పాయింట్లో ఎవరిని డిస్కస్ చేయకపోయినా కూడా నాకు కూడా పెళ్లి చేసుకోవాలనేసి అనిపించింది. బట్ ఆ రోజు అనుకున్నాను నేను నీతో ఉందామని చెప్పేసి అనేసి నేను హర్ట్ చేసి ఉంటే సారీ అనేసి అన్నాడు. దాని తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ అంజలి అక్క నీతో అక్క వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ అనమాట. ఇది ఇంతకుముందు వాళ్ళ షోలో కూడా ఏదో చెప్పినట్టున్నారు. వాళ్ళిద్దరు ఒకప్పుడు ఫ్రెండ్స్. అంజలి అక్క నీతో అక్క కలిసి ఇండస్ట్రీకి వచ్చి దివేర్ ఇలా జిగిరి దోస్తులుగా ఉండేవాళ్ళు. సడన్గా ఏదో ప్రాబ్లం అయింది, వాళ్ళు విడిపోయారు. ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు దేవేర్ బెస్ట్ ఫ్రెండ్స్ బిఫోర్, వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకోలేదు వాళ్ళు. ప్రాబబ్లీ ఒక 10 years మాట్లాడుకోలేదు అనుకుంటా, ప్రాబబ్లీ 9 years సంథింగ్. సో వాళ్ళు మాట్లాడుకోలేదు 10 years. మాట్లాడుకోని తర్వాత మళ్ళీ ఇప్పుడు షోలో కలిసారు. లాస్ట్ టైం అదేదో జోడీ డ్యాన్స్ ఆటలు కూడా చేస్తున్నారు కదా, ఆ డ్యాన్స్ దాంట్లో కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు, ఫుల్ గొడవలు పడతా ఉన్నారు. సో ఇక్కడ టుగెదర్ టైం వచ్చింది, ఫోన్లు లేవు, ఏం లేవు, డిస్ట్రాక్షన్స్ లేవు. సో పాత మెమరీస్ ఏదైనా గుర్తొచ్చి వాళ్ళు మాట్లాడదామనేసి అనుకుని నేను నీతో వచ్చి మాట్లాడతామని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చి నిలబడితే వెంటనే భాను హరీష్ వీళ్ళిద్దరు వచ్చి దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఆయన భాను వచ్చి ప్లీజ్ ఆ ఫీల్ పోతుంది, మీరు ఇద్దరు వెళ్ళండి అంటే వెంటనే అంజలికి సీరియస్ అయిపోయింది. వినండి, మీరు ఈ లోపల ఎవరెవరు ఏమేమి మాట్లాడాలో మీరు ఆలోచించుకొని కూర్చోండి అని చెప్పేసి అంటా ఉంది. బేసిక్గా తను ఆ టైంలో చెప్పాలి అనేసి అనుకునింది అందరి ముందు. నాకు అక్కడేం తప్పు అనిపించలేదు, కొంతమందికి అది తప్పు అనిపించచ్చేమో, బట్ నాకు అదేం తప్పు అనిపించలేదు. బికాస్ నేను కూడా అంతే, నాకు ఆ మూమెంట్లో ఏదైనా చేయాలి అనేసి అనిపిస్తే నేను కూడా ఆ మూమెంట్లోనే చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు అదే చెప్తాను కదా, ఎనీథింగ్ హ్యాస్ 2 sides టు ఇట్. ఒకటి అందరికీ, ఇప్పుడు నేను ఎట పెట్టాను అనుకో, ఎట్లా ఇట నుంచి చూస్తే గుద్దేటట్టు అనిపిస్తుంది, ఇట నుంచి చూస్తే మిడిల్ ఫింగర్ లాగా అనిపిస్తుంది. సో కొంతమంది మంచిగా అనిపిస్తుంది, కొంతమంది నెగిటివ్గా అనిపిస్తుంది. ఎట్టుంది మన ఎగ్జాంపుల్. పోలే అని చెప్పబాకండి. ఓకే, సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఒక్కొక్క యాంగిల్ నుంచి చూస్తుంటారు. సో ఆవిడ అట్లా మాట్లాడడం ఆవిడకి కరెక్ట్ అనిపించింది, నాకు ఏం తప్పు అనిపించలేదు. బట్ కొంతమందికి తప్పు అనిపించచ్చు, బికాస్ అక్కడ కంటిన్యూస్గా లవర్స్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా వచ్చి మాట్లాడడం ప్రాబబ్లీ పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. అందుకని వెంటనే అందరు లేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదంతా కాదనేసి మళ్ళీ వసు కళ్యాణ్ వచ్చి చెప్పారు, 2023లో ఒక పర్సన్ వల్ల న్యూసెన్స్ అయింది, ఎవరు ఎంతమంది నా గురించి చెప్పినా కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. సో మా నాన్న నాకు ఈ శరీరం ఇచ్చిన భిక్ష, ఈ లైఫ్ నువ్వు నాకు ఇచ్చిన భిక్ష అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వసు ఏడిస్తే నేను చూడలేను, గోడలు పగలగొట్టేసేదని ఇంట్లో వెళ్ళిపోయేవాడిని అనేసి అన్నాడు. దట్ ఇస్ సో ట్రూ. నేను చెప్పాను కదా, నిన్ననే చెప్పాను, ఈ ఎపిసోడ్ రాకముందే చెప్పాను, దట్
కళ్యాణ్కి ఫుల్ షార్ట్ టెంపర్, ఫుల్ యాంగర్ ఇష్యూస్ ఉండేవి. సో వసు ఏడ్చిందంటే చాలు అవతల తలపగలొట్టేస్తారు అక్కడ ఎవరున్నా కూడా. సో అట్లాంటి యాంగర్ ఇష్యూస్ ఉంది. అండ్ వసు వచ్చి చాలా సాఫ్ట్, చాలా జెంటిల్గా ఉండే పిల్ల. సో షీ స్కేర్డ్ ఆఫ్ ఆల్ దట్. సో ఒకరోజు చెప్పిందంట నాకు భయం వేస్తుంది అనేసి అప్పటి నుంచి మార్చేసుకున్నాడంట. దాని తర్వాత ఆయన హరీష్ లోపలికి వెళ్ళిపోయినాడు. స్వామి హరిత రాకన్నా అంటే పిచ్చి పిచ్చి మాట్లాడుకు. ఏం మాట్లాడింది ఆవిడ? బయటికి రా, షో జరుగుతుంది కదా బయటికి రానేసి అంటే ఆయన లేసి వెళ్ళిపోయి నేను రాను, నేను చేయను అని చెప్పేసి అని నన్ను అడగకుండా ఇన్వాల్వ్ చేయకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి అంటున్నాడు. బయట వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ స్టోరీస్. ఈయన లోపల కూర్చొని రాకుండా నేను రాను, నువ్వు నా ప్రాణం, నువ్వు లేవు. అమర ప్రేమికుడు స్వామి. రేపు మీ పార్ట్నర్ ఉండరు అంటే చివరి మాటలు ఏంటి అనేసి అంటే నువ్వు నా ప్రాణం హరిత, నా ప్రాణం లేకుండా నేను ఎలా ఉండగలుగుతాను, నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలుగుతాను. అట్లాంటిది వాళ్ళు వచ్చి చివరి రోజులను మాట్లాడతారు. కొంచెమన్నా సెన్స్ ఉందా, కొంచెమన్నా బుద్ధి ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు స్వామి. ఏం మెంటలా. తర్వాత శివ్ చెప్తున్నాడు మా నాయన మై డాడ్ వాజ్ అ బ్యాడ్ ఫాదర్, బ్యాడ్ హస్బెండ్, బ్యాడ్ బ్రదర్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ విల్ బీ ద బెస్ట్ హస్బెండ్ అని చెప్పేసి ఐ లవ్ యూ సో మచ్, నువ్వు లేకుండా నేను బతకలేను, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుని బతుకు అని చెప్పేసి అన్నాడు. ఆ డైలాగ్ నేను కూడా వాడుతూ ఉంటాను. నీకేం కావాలి బర్త్డే కంటే నాకు ఏమొద్దు, నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని నువ్వే హ్యాపీగా బతికి అని చెప్తూ ఉంటాను. నా లవ్ అట్లాంటిది. నా లవ్ ఎట్లాంటిది తెలుసా? నా లవ్ ఎట్లాంటిదంటే ఒకవేళ వాళ్ళు ఎవరికో హార్ట్ ప్రాబ్లం వస్తే నా హార్ట్ తీసి ఇచ్చేస్తా, కిడ్నీ ప్రాబ్లం వస్తే నా కిడ్నీ తీసి ఇచ్చేస్తా, లివర్ ప్రాబ్లం వస్తే నా లివర్ కోసి ఇచ్చేస్తా. అట్లాంటిది. కళ్ళు పోయినాయా నాది ఒక కన్ను తీసుకో అనేసి ఇచ్చేస్తా. ఐ ఆమ్ ఎ మ్యాడ్ లవర్ గైస్. ఐ లవ్ బట్ ఐ డోంట్ హ్యావ్ లవ్. ఓకే. దాని తర్వాత హరీష్ అన్నాడు రండి మీరు నెక్స్ట్ మీరే అని చెప్పేసి అంటే బిగ్ బాస్ కూడా పిలిచాడు. హరీష్ నెక్స్ట్ మీరే అంటే ఏమనుకోకండి లవ్ గురు, నేను లేను దీంట్లో, నేను ఇది టాలరేట్ చేయలేకపోతున్నా, ఇది లవ్ షుడ్ ప్రివైల్ అనే కాన్సెప్ట్తో వచ్చాను, నేను మీరు అనే సంబోధిస్తున్నాను మిమ్మల్ని కూడా. బుద్ధి ఉండదా ఇలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు? మీరు ముందుంటే లాగి పీకుంటా అన్నాడు. సేమ్ నేను ఈరోజు తమిళలో పెట్టా కదా ముందుంటే లాగి పీకుంటా అని. లవ్ గురు అంట ఈయన ముందరకు వస్తే ఈయన లాగి పీకుంటాడంట. అసలు ఆయన నా షోలో పిలిచేదే చాలా పెద్ద మ్యాటర్. ఎక్కడో ఉండే ఆయన ఎత్తుకొచ్చి వెళ్ళి టీఆర్పీ కోసమే పిలుస్తున్నారా, లేకపోతే మన తల మీద నెత్తి మీద వేసి కొట్టుకునే దానికి పిలుస్తున్నారా ఏమో తెలీదు. అక్కడ అగ్ని పరీక్ష నుంచి ఆయన బిగ్ బాస్కి ఎత్తుకొచ్చినారు. ఆ బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ అట్లే మాట్లాడాడు. ఆయన బిగ్ బాస్ని తెరుతా ఉంటే నాకు ఊళ్ళు మండుతూ ఉంది, బికాస్ ఐ లవ్ బిగ్ బాస్. ఇక్కడ ఏమరా అంటే ఈ షో వాళ్ళని తెరుతా ఉన్నారు. ఆయన బేసిక్గా వైఫ్ని తెరుతా ఉంటాడు, మళ్ళీ వైఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడతాడు, లవ్ గురించి మాట్లాడుతుంటాడు. రెస్పెక్ట్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా అంటే రెండు ఇంపార్టెంటే. బట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ వైఫ్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ not only your wife, you have to respect your surroundings, and when people are watching you have to respect them. Of course నీ కోపం ఉందా, గొడవ ఈ తలపగలు కొట్టు, ఏమైనా చేయి, బూతులు మాట్లాడుకో, ఏమైనా తిట్టు, కోపం ఉన్నప్పుడు వేరే. నార్మల్గా మెల్లిగా మాట్లాడేటప్పుడు కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటారు, ఫుల్ డిస్రెస్పెక్ట్. మీరు అని మాట్లాడేసి ఇప్పుడు ఒక బూత్ ఉందనుకో, నువ్వు పెద్ద డాష్ అనేసి నువ్వు అంటే తప్పు. ఆయన ఎట్లా అంటాడు తెలుసా, మీరు పెద్ద డాష్ అంటాడు, నేను మీరు అనే సంపాదించాను కదా అంటాడు. నువ్వు డాష్ అనేది గుర్తుంటుందా, మీరు అనేది గుర్తుంటుందా? అసలు ఏం స్వామి ఆయన. దాని తర్వాత తను లేదు అన్న ఊహించుకోలేను. ఎట్టుంది తెలుసా? ఇదేం సినిమా? ఈగా సినిమాలో బిందు నాది, బిందు జోలికెళ్ళద్దు అనేసి నాని అంటాడు చూసినావా, ఆ రేంజ్లో చెప్పినాడు. హరిత లేదని ఊహించుకోలేనంట. డైలాగులు రాసుకొచ్చినారా ఏం అనేసి అర్థమే కాల. తను లేని ఆఖరి రోజులు ఎలా ఉంటుందంటే హరితకు మించిన షోనే లేదు అన్నాడు. ఆమెను ఎన్నిసార్లు బాధ పెట్టినాడు ఆయనే చెప్పినాడు బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు కూడా బాధపడతానే ఉన్నాడు. ఆ షోలో ఆయన అట్లా బిహేవ్ చేస్తూ ఉంటే ఆయనకి ఎదురు తిరగలేక, ఆయనకి సపోర్ట్ చేసుకోలేక, ఈ షోకి ఇది చేసుకోలేక సతమతం అయిపోతా ఉన్నింది, బాధేస్తూ ఉన్నింది స్వామి. ఆమెను చూస్తూ ఉంటే ఆమె నిజంగా దేవతరా స్వామి, నిజంగా చెప్తున్నాను దేవత. ఆమె ఎట్లా ఉందో నాకు అర్థమే కాలేదు స్వామి. ఓ అమ్మ అస్సలు. బట్ సో 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 పేషెంట్, భూదేవి లాగా అనిపిస్తుంది ఆమె నాకు నిజంగా. దాని తర్వాత బాను వచ్చి అన్నా ఎందుకన్నా ఇదన్నా అంటే నీ ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను లవ్ గురుతో మాట్లాడుతాను, నువ్వు మాట్లాడద్దు అనేసి అంటే బాను కోపం వచ్చేసి లోపలికి వెళ్ళిపోయాడు. పక్క నుంచి సిద్ధు కూడా చెప్తున్నాడు అన్న ఇది జస్ట్ నాన్ ఫిక్షనల్ అన్న, జస్ట్ మీరు ఒక హైపోథెటికలీ క్వశ్చన్ అనుకునేసి చెప్పాలి అనేసి అంటే మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకండి, నేను ఆయన మాట్లాడుతున్నాను నాకు తెలుసు అనేసి అన్నాడు. దాని తర్వాత బాను జాను వచ్చి అంటుంటే మీరు కావాలనే మాట్లాడద్దండి అని చెప్పేసి ఆయనే మాట్లాడుకుంటారు. ఎవరైనా అంటారు షో ఫార్మాట్ మొత్తం హౌస్లో ఉండే డెకోరం అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎవరికైనా మండుతుంది కదా, ఎవరైనా వచ్చి మాట్లాడతారు. నేనంటే హరీష్ గారు మీకు నచ్చకపోతే ఫస్ట్ షోలో వెళ్ళిపోండి అని చెప్పేసి ఉంటాం మూతి మీద. నేను మాట్లాడలేను, నేను అసలు ఇంతసేపు టాలరేట్ చేయలేకపోతున్నాను, మీరు ఎంజాయ్ చేయండి మేము పోతాం అని చెప్పేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత లోపల ఆయన హరిత గారితో చెప్తా ఉన్నాడు అనమాట, ఆఖరి రోజు ఏంటి
నువ్వు నా ప్రాణం, నువ్వు లేవనే ఊహ నేను ఊహించుకోలేను. అంటే ఇది ఇంకొక డైలాగ్ గుర్తొచ్చింది. నువ్వు లేవనే రేస్ గుర్రం సినిమా చూసి వచ్చినట్టు మా వాడిది. మా అన్నకి ఏదన్నా జరిగింది అనే ఊహకే నీ జీవితం తల్లకిందులైపోయింది అనేసి ఇంటర్వెల్ బ్యాంక్లో చెప్తాడు మత్తాలి శివారెడ్డి. మా అన్నకేమన్నా జరిగే ఊహే మా అన్నకి ఏమన్నా అయ్యి ఉంటుందనే ఊహకే నీ జీవితం తలకిందులైపోయింది. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, అందులో ఒక్కరు పోయినా తట్టుకోలేదు. మళ్ళీ చెప్తా, మా అన్నకి మా అమ్మకి ఇద్దరు కొడుకులు, అందులో ఒక్కరు పోయినా మళ్ళీ చెప్తా సారీ గైస్, లాస్ట్ టేక్. మా అమ్మకి ఇద్దరు కొడుకులు, అందులో ఒక్కడు పోయినా తట్టుకోలేదు. మీకొక్కడే కొడుకు, పెద్దవాళ్ళు, అనుభవం ఉంది. దుష్మను April 8th రిలీజ్. రేస్ గుర్రం రాలే, గోర్లు ఉన్నాయి కదా రాట్లా, గోర్లు ఉంటే రాదు, గాలి గోర్లోంచి వెళ్ళిపోతుంది. సుత్తాడా ఈడే చూడు, మనం అట్లా డైవర్ట్ అయిపోతూ ఉంటాం. యాడ్ నుంచి వచ్చి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆడా, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఆడా, రివ్యూలు ఆడా, రేస్ గుర్రం ఆడా, అల్లు అర్జున్ బర్త్డే ఆడా, విజిల్ ఆడా, అట్ట అయిపోతూ ఉంటాను నేను. ఓకే, దాని తర్వాత నాకు ఫార్మాట్ అంటే గౌరవం ఉంది, షో అంటే గౌరవం ఉంది, కానీ ఏది నీకు మించి కాదు హరిత. లవ్ గురు అంటే లవ్ ఉండాలి, ఆఖరి రోజు ఏంటి బుద్ధి ఉండాలి, కొంచెమైనా కామన్ సెన్స్ అంతా కొంచెమైనా అడాలా షో అన్నాడైనా. దాని తర్వాత దేవుడు వచ్చినా కూడా ఈ క్వశ్చన్ అడిగినా దేవుడితో యుద్ధం చేస్తా అంట, భస్మం చేస్తాడు. మేము ఊరికే ఒక రీల్ చేసిన దానికి దేవుడి మీద మమ్మల్ని ఎందుకు 40 ఛానళ్ళు వేస్తున్నారు, దేవుడితో ఈయన యుద్ధం చేస్తాడంట. అది వచ్చి దేవుడు ఈయనతో ఎందుకు యుద్ధం చేస్తాడు, చిటికేసి పొడస్తాడు. అయ్యో నాయన, దేవుడి గురించి మాట్లాడతారు. నేను కూడా అట్లా దేవుడి గురించి మాట్లాడిన దాన్ని ఎట్టయిపోయింది తెలుసా, నా జీవితం తలకిందులు అయిపోయింది. ఓకే, దాని తర్వాత సంధ్య బ్రిట్టో వచ్చారు. సంధ్య వచ్చి బ్రిట్టో ఆయన చెప్తాను అనమాట సంధ్యతో, నేను ఈ లైఫ్లోకి రాకముందు మీ నాన్న చనిపోయారు, మన పెళ్ళైన 3 నెలలకు మీ మమ్మీ చచ్చిపోయింది. సో ఒక రోజంట వాళ్ళిద్దరు ఫుల్ పార్టీ అయిపోయిన తర్వాత ఫుల్ గొడవ అయినప్పుడు సంధ్య ఏడ్చిందంట. ఏడ్చుకుంటా ఒకవేళ మా అమ్మ ఉంటే నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అనిందంట. అక్కడ దట్ హిట్ హిమ్ హార్డ్ అంట. సో తనకు అమ్మ లేదు, వెళ్ళిపోవడానికి ఎవరు లేరు, అమ్మ నాన్న లేదు, షీస్ అన్ ఆర్ఫన్, షీ డజంట్ హ్యావ్ ఎనీబడి. సో నేనే కదా అన్నీ ఉన్నాను, నేను ఇలా బాధ పెట్టకూడదు అనేసి అప్పుడు రియలైజ్ అయిపోయి అప్పటి నుంచి గొడవ వేయకూడదు అనేసి అనుకుంటున్నాడు అంట. అండ్ సంధ్య హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ హిస్ హ్యాబిట్స్ వుడ్ ప్రాబబ్లీ బీ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్, ఆ రెండు తప్ప ఇంకేముంటాయి హ్యాబిట్స్. సో ఆ హ్యాబిట్స్ వల్ల తన హెల్త్ ఏమైపోతుంది, తన వల్ల దూరం అయిపోతాడేమో అనే ఒక పాయింట్లో షీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. సో ఆ హ్యాబిట్ నువ్వు ఆపేయాలనేసి కోరుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరు అనేసి అనేది. నేను చెప్పాను కదా నాకు ఒకటి చాలా టచింగ్ అనిపించిందని. దిస్ ఈస్ ద థింగ్, ఇది నాకు చాలా కనెక్టింగ్ అనిపించింది, వెరీ కనెక్టింగ్ టు మై లైఫ్, వెరీ వెరీ కనెక్టింగ్. సో అమ్మాయిలు చాలా ట్రై చేస్తారు, చాలా ఇయర్స్ ట్రై చేస్తూ ఉంటారు ఒకటి మార్చుకోవాలి అనేసి. ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది, ఒక టాలరేషన్ లెవెల్ ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసిన తర్వాత ఏమన్నా చేసుకుని ఏడనుకో, నా జీవితం నాది, నీ జీవితం నీది అని అయిపోతుంది. సో ఆ టాలరేషన్ లెవెల్స్ నేను కూడా దాటేస్తాను, అట్ అయిపోయింది అనమాట. సో ఐ వాజ్ సో కనెక్టెడ్ టు దట్. అండ్ వాళ్ళిద్దరితో చాలా జెన్యూన్ అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ అంత కమ్యూనికేషన్ లేకపోయినా కూడా దిస్ ఎమోషన్ బిట్వీన్ సంధ్య అండ్ బ్రిట్టో వాజ్ సో బ్యూటిఫుల్. ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. అందరికంటే నాకు ఇక్కడ జరిగిన కాన్వర్సేషన్స్లో నచ్చింది ఏంటంటే నటరాజ్ మాస్టర్ నీతుది అండ్ సంధ్య బ్రిట్టో, వీళ్ళిద్దరిది చాలా కనెక్టింగ్ అనిపించింది, విచ్ ఇస్ వెరీ ప్యూర్, వెరీ జెన్యూన్. దాని తర్వాత నూకరాజు ఆసియా వచ్చారు. సడన్గా నువ్వు వెళ్ళిపోతాను అంటే నేను హ్యాపీగా వెళ్ళిపోనేసి చెప్తాను, కానీ నువ్వు వెళ్ళిపోతే నేను ఆలోచించేది రేపటి నుంచి నాతో ఎవరు గొడవ పడతారు, నా బైక్ ఎవరు ఎక్కుతారు, దాని తర్వాత నలుగురిని నవ్వించే నేను బాధతో తిరుగుతూ ఉంటాను. సో ప్రేమ పెళ్ళి నీతోనే అనుకున్నా, నువ్వు అందరిని ఒప్పించి ఓకే అని చెప్పు, లారీ మనుషులు వేసుకొని వచ్చేస్తాను, ఓకే అయిపోయింది. దాని తర్వాత జాను బాను యానివర్సరీ అంట, వీళ్ళిద్దరు లోపల కూర్చోన్నారు హరిత హరీష్. జాను బాను యానివర్సరీ బయటికి రానంటే మీరు ఎంజాయ్ చేయండి, నేను విష్ చేస్తానని చెప్పండి అంట. కర్టసీ, మినిమం కర్టసీ ఒక హౌస్లో ఉండేటప్పుడు ఎంత ఉన్నా ఏం చేసినా వచ్చి హ్యాపీ యానివర్సరీ చెప్తే ఎంత మంచిగా ఉంటుంది. మినిమం కర్టసీ అది, మీరు చెప్పేయండి అంట. దాని తర్వాత వీళ్ళందరికీ ఒక టాస్క్ వచ్చింది. దాంట్లో అంజలి పవన్ సిద్ధు సోనియాని చూస్ చేసుకున్నారు. దాని తర్వాత వసంతి పవన్ కళ్యాణ్ అనేసి, అంటే పవన్ కళ్యాణ్ ఏదో సైజ్ చేస్తున్నాడంట. సో వాళ్ళు నాకేమనిపిస్తుంది తెలుసా, ఒకానొక పాయింట్లో వసంతికి కొంచెంగా కళ్యాణ్ మీద కొంచెం నెగిటివ్ వీళ్ళు మాట్లాడే దాని వల్లే వస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వీళ్ళే ఏమైనా విడగొట్టేస్తారా అని అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అట్లా విడగొట్టాలనేసి ఎవరు అనుకోరు, బట్ స్టిల్ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి తెలియకుండానే కళ్యాణ్ ఒప్పుకుంటాడో లేదో, కళ్యాణ్ ఒప్పుకోడేమో, కళ్యాణ్ అట్లుంటాడు, కళ్యాణ్ ఇట్లుంటాడు అనేసి చెప్పి వసుకు మైండ్లో అది ఎక్కువ ఇంజెక్ట్ అయిపోతుందేమో అనేసి అనిపిస్తుంది. బికాస్ షీఈస్ యాక్చువల్లీ అన్ ఓవర్ థింకర్. సో ఇంకా ఎక్కువ ఆలోచించి ఎక్కువ మైండ్ కొలపేస్తారేమో అనేసి అనిపిస్తుంది.
దాని తర్వాత మహేష్ శాండ్రల్ లెఫ్ట్ అవుట్. ఇది ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే చెప్పిన. వాళ్ళు ఎవరితో మాడుతూ వాళ్ళని ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకోరు. అందరితో గొడవలు పడతా ఉంటే అందరు బొట్లోంచి చేపలు తీసేసి రాస్తుంటే మన బొట్లో ఉండే చేపలు అందరూ తీసేసి రాస్తారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఓకే, అది పాయింట్. గైస్ నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. ఓకేనా, నేను ఈ క్వశ్చన్ ఎప్పుడు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ అడుగుతా. సో మిమ్మల్ని అడిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి అడుగుతాను. సో నేను ఫస్ట్ టైం చూసిన వెంటనే బా ఏముంది అనేసి అనిపిస్తుందా, లేకపోతే జస్ట్ అందరు అమ్మాయిలు ఎలా ఉంటారో ఓకే బాగానే ఉంది, ఓకే బాగానే ఉంది, గీత కదా బాగానే ఉంది. ఇప్పుడు గీత్ రాయల్ మీకు తెలియదు అనుకో, ఫస్ట్ టైం గీత్ రాయల్ని చూస్తున్నాడు అనుకో, మీ ఫీలింగ్ ఏంటి? గీత బాగుంటుందా బాగోదా? చూసిన వెంటనే వాట్ యూ ఫీల్ అబౌట్ మీ? చూడగానే భలే ఉంది పిల్ల, కర్రీగా ఉన్న కూడా భలే ఉందే, కళ ఉందే, మూతిలో అందంగా ఉంది అనేసి అనిపిస్తుందా? అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ వాంటెడ్ టు నో దాట్ గైస్. ఓకే, అంతే ఈరోజు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో రివ్యూతో తిరిగి కలుస్తాం. ఈ వీడియోని మాత్రం అందరూ లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫస్ట్ కమెంట్లో ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ లింక్ ఉంటుంది, దాంట్లో కూడా ఫాలో అయిపోండి. బాయ్ గైస్, ఐ లవ్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరూ దిస్ మీ వీడియో ఐ లవ్ యూ.